హలో ఆల్ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది. నేను ఎక్కువ షార్ట్స్ మీదనే ఫోకస్ చేసిన. ఈ రోజైతే లాంగ్ వీడియోలో నేనేం చూపించబోతున్నా అంటే, సో ఇంట్లో అయితే కొబ్బరిలు చాలా ఉన్నాయన్నమాట. సో వాటిని ఏం చేయాలా అని చెప్పేసి బాగా ఆలోచించిన. కొబ్బరి లడ్డు చేద్దామని ఫైనల్ గా అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ కొబ్బరి లడ్డు ఎట్లా చేయాలో చూపిస్తా. అండ్ అందరు చేసే కొబ్బరి లడ్డు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నా అనమాట నేను. సో కొబ్బరి పొడి పొడిగా ఉంటది ఈ లడ్డులో. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొబ్బరి అయితే మంచిగా కడుక్కున్న, తురుము వేసేసుకున్నా అనమాట. సో మంచిగా తురుము చేసిన తర్వాత ఇంకా ఒక కడాయిలో అయితే ఆ తురుముకున్న కొబ్బరి అయితే వేసుకున్నా. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో అయితే బెల్లం అయితే చూపించాను కదా మీకు, బెల్లంని కూడా తురుముకొని అందులో వేసేసుకున్నా అనమాట. బెల్లం తురుము అండ్ కొబ్బరి తురుము రెండు మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నా. తర్వాత ఇక్కడైతే యాలకులు ఉంటాయి కదా, సో వాటిని కొంచెం దంచుకొని పొడిలాగా చేసుకొని యాలకుల పొడి అయితే అందులో వేసేసుకున్నా. చూడండి ఇక్కడ ఆల్రెడీ కొంచెం మగ్గింది కదా, మళ్ళీ ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఇట్లా అయింది. సో అందులో నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నా. కొంచెం వేడి ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత అది మొత్తం చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టుకున్నా అనమాట. సో మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చుట్టుకొని, నేనైతే కొంచెం చిన్నగానే చుట్టుకున్నా అనమాట. ఇంకా అంతే సింపుల్ గా లడ్డు అయితే కొబ్బరి లడ్డు అయితే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు. ఇంకా పొడి పొడి ఉంటది అనమాట. సో అందరు చేసే లడ్డులా కాకుండా కొబ్బరి తురుము కూడా పొడి పొడిగా ఉంటది అనమాట. లడ్డూనైతే ఫ్రిడ్జ్ లో 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్ గా అయితే టేస్టీ కొబ్బరి లడ్డూనైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం.